Hello everyone, welcome to this special video on TSPSC Group 1 Mains Test Series Sadhana. మనం రీసెంట్గా మన TSPSC Group 1 Mains మెంటర్షిప్ కమ్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ సాధనని లాంచ్ చేసుకున్నాం. రైట్ ఆఫ్టర్ ద కల్మినేషన్ ఆఫ్ అవర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయిన మరుసటి రోజు నుంచే నాకు చాలామంది సార్ మెయిన్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయినా మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అయినా లాంచ్ చేయండి సార్ అని చెప్పి ఎంతోమంది మెసేజెస్ చేశారు, ఎంతోమంది యూట్యూబ్ కామెంట్స్లో అడిగారు. సో అందుకే స్టార్ట్ చేసుకుంటున్నాం. November 7th, 2022 అంటే రాబోయే సోమవారం నాడు ఈ ప్రోగ్రామ్ అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది. సో వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ సార్, ఎలా ఈ ప్రోగ్రామ్ అనేటటువంటిది ఉండబోతుంది అని చెప్పి ఎన్నో క్వశ్చన్స్ వస్తున్నాయి కదా. సో అందరికీ ఒక వీడియోతో ఆన్సర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను, ఒకసారి వినేయండి. సో మనకి మండే నుంచి ఈ టెస్ట్ సిరీస్ అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది. దీనిలో భాగంగా 70+ డైలీ టెస్ట్ ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి. ప్రతిరోజు ఈ టెస్ట్లు అనేటటువంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈచ్ డైలీ టెస్ట్ కంటైన్స్ 5 క్వశ్చన్స్. సో మీకు ఒక స్కెడ్యూల్ ఇస్తాం, ఆ స్కెడ్యూల్ మీద ఆ రోజు డైలీ టెస్ట్ అనేటటువంటిది ఉంటుంది. ఒక్కొక్క డైలీ టెస్ట్లో 5 క్వశ్చన్స్ అనేటటువంటివి ఉంటాయి. మీకు క్వశ్చన్స్ ఎప్పుడు అప్లోడ్ అవుతాయి? సపోజ్ 7th కండక్ట్ చేసే టెస్ట్ అని చూద్దాం. 7th టెస్ట్ చేసే మనకి 5 క్వశ్చన్స్ ఎప్పుడు అప్లోడ్ అవుతాయి అంటే 6th midnight 12 గంటలకి 12 AM క్వశ్చన్స్ అప్లోడ్ చేసేస్తాం. 5 క్వశ్చన్స్ మీకు కరెక్ట్గా 12 గంటల సమయం ఇస్తాం, అంటే 12 PM. 12 PM కల్లా మీరు ఈ ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వాటిని తప్పకుండా ఆన్సర్ అనేటటువంటిది చెయ్యాలి. చేసిన తర్వాత ఏం చేస్తాం, మేము ఒక ఈవినింగ్ లోపు డీటెయిల్డ్ ప్రతి ఆన్సర్కి డీటెయిల్ ఫీడ్బ్యాక్, ప్రతి ఒక్కరికి చక్కగా కాంప్రహెన్సివ్ ఫీడ్బ్యాక్ అనేటటువంటిది అందించడం అనేది జరుగుతుంది. ఫీడ్బ్యాక్తో పాటుగా మోడల్ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ప్రొవైడ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో మోడల్ ఆన్సర్స్ అంటే ఇంట్రడక్షన్ ఎలా రాయాలి, ఐడియల్ ఇంట్రడక్షన్ ఏంటి ఆ పర్టికులర్ క్వశ్చన్కి, ఐడియల్ బాడీ ఏంటి, ఐడియల్ కన్క్లూజన్ ఏంటి ప్రొవైడ్ చేస్తాం. డైలీ టెస్ట్లకు కూడా మళ్ళీ చెప్తున్నాను, చాలామంది డైలీ టెస్ట్లకు ప్రొవైడ్ చేయరు, బట్ డైలీ టెస్ట్లకు కూడా మోడల్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా సో సాటర్డే అనేటటువంటిది రివిజన్ అనమాట. ఇప్పుడు మండే ఒక డైలీ టెస్ట్, ట్యూస్డే ఒక డైలీ టెస్ట్, వెన్స్డే ఒక డైలీ టెస్ట్, థర్స్డే ఒక డైలీ టెస్ట్, ఫ్రైడే ఒక డైలీ టెస్ట్, సాటర్డే. సో కొంతమందికి బ్యాక్లాగ్స్ ఉంటాయి, ఈ 5 రోజుల స్కెడ్యూల్ కొంతమంది కంప్లీట్ చేయకుండా ఉంటారు. కంప్లీట్ చేసిన ఇంకో రివిజన్ పడితే బాగుంటుందని చెప్పి కొంతమంది అనుకుంటారు. సో సాటర్డే ఈజ్ కంప్లీట్లీ ఫర్ రివిజన్. సో సండే వీటన్నిటి మీద ఒక సెక్షనల్ టెస్ట్ ఉంటుంది. ఈ సెక్షనల్ టెస్ట్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 15 క్వశ్చన్స్ ఉంటాయి. కంప్లీట్గా గ్రూప్ 1 ప్యాటర్న్లో ఉండడం అనేది జరుగుతుంది. 3 అవర్స్లో వీటిని మీరు అటెంప్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. వీటికి డీటెయిల్ ఫీడ్బ్యాక్ అండ్ వీటికి మోడల్ ఆన్సర్స్ ఉంటాయి. మోడల్ ఆన్సర్స్తో పాటు ఎక్స్ప్లెనేషన్ సెషన్స్ కూడా ఉంటాయి. ప్రతిరోజు డైలీ టెస్ట్లు ఎక్స్ప్లెనేషన్ సెషన్స్ ఉంటాయి, సెక్షనల్ టెస్ట్లు కూడా ఎక్స్ప్లెనేషన్ సెషన్స్ అనేటటువంటివి ఉంటాయి అనమాట. ఈ ఎక్స్ప్లెనేషన్ సెషన్లో ఏం డిస్కస్ చేస్తారు సార్, లైవ్లో మీ డౌట్స్కి ఆన్సర్స్ అనేటటువంటివి చేస్తారు ఫ్యాకల్టీ. నేను ఉంటాను, కొన్ని సెషన్స్ తీసుకుంటాను, వేరే ఫ్యాకల్టీ కొద్ది నిమిషాలు ఆ ఫ్యాకల్టీ మెంబర్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు. సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇంట్రడక్షన్ ఏ విధంగా రాస్తే బాగుంటుంది, ఎక్కువ మంది ఎలాంటి మిస్టేక్స్ చేశారు, వీటన్నిటి గురించి చెప్పడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు లైవ్ క్లాస్ మిస్ అయినా రికార్డెడ్ క్లాస్ మన యాప్లో మీకు అవైలబుల్గా ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు అనమాట. అర్థమైందా? అండ్ దాంతోపాటు ఆ రోజు జరిగినటువంటి ఏవైతే టాపిక్స్ మీద టెస్ట్ అనేది జరిగిందో ఆ టాపిక్స్ నుంచి ఇంకా ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు అనేటటువంటి విషయాలను కూడా మీకు ఫ్యాకల్టీ అక్కడే డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? సో దిస్ విల్ బి ద ప్యాటర్న్. సో సెక్షనల్ టెస్ట్ ప్రతి సండే ఒక సెక్షనల్ టెస్ట్ అనేది జరుగుతుంది. ఫుల్ లెంత్ టెస్ట్, సెక్షనల్ టెస్ట్లు అన్నీ అయిపోయిన తర్వాత టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్ ఫుల్ లెంత్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో అవి కూడా జరగడం అనేటటువంటి జరుగుతుంది. సో ఎవ్రీ ఆన్సర్కి డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్రాంప్ట్ ఫీడ్బ్యాక్స్ చాలా మంది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో నో బ్యాడ్ ఇంట్రడక్షన్, గుడ్ ఇంట్రడక్షన్, నో బ్యాడ్ కన్క్లూజన్ ఇలా ఇస్తారు. అలా కాకుండా ఎక్కడ తప్పు చేశారు, డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్ అనేటటువంటిది, కాంప్రహెన్సివ్ ఫీడ్బ్యాక్ అనేటటువంటిది అందించడం జరుగుతుంది. డైలీ టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, లైవ్ ప్లస్ రికార్డెడ్. లైవ్ క్లాస్ ఉంటుంది, ఒకళ్ళు మిస్ అయినా రికార్డెడ్ క్లాస్ మీరు చక్కగా చూసుకోవచ్చు. మోడల్ ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ త్రూ అవుట్ ప్రిపరేషన్ గైడెన్స్ అండ్ సపోర్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్కి అండ్ నాతో కూడా మీకు డైరెక్ట్ కాంటాక్ట్ అనేటటువంటిది ఉంటుంది. ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ, ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ యూ కెన్ టెక్స్ట్ ఆర్ కాల్ us right away and your problem or issue will be addressed right away. That is for sure. ఓకేనా? సో ఫీజు ఎంత అంటే కేవలం 6,000 రూపాయలు. 25 స్లాట్స్ మాత్రమే అనుకున్నాం. సో 25 స్లాట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. సో ఇంకొక 10 స్లాట్స్ పెంచి 35 స్లాట్స్ వరకు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు 27 స్లాట్స్ ఫిల్ అవ్వడం అనేటటువంటిది జరిగిందనమాట. అర్థమైందా? సో ఈలోపే జాయిన్ అయ్యేటటువంటి
ఫిల్ అయ్యే ముందే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో అడ్మిషన్స్ కోసం దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ ఇది. ఇంటెన్సివ్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్. ఆన్సర్ రైటింగ్ స్కిల్ మీలో ఇన్కల్కేట్ అవుతుంది. మీరు చాలా మంచిగా ఆన్సర్స్ అనేటటువంటి రాయగలుగుతారు టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ప్రోగ్రామ్. ఓకేనా? రైట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ సాధన ప్రోగ్రామ్ అమ్మ. ఇప్పుడు ఏం చేద్దాం, నాతో పాటుగా ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను, ఒకసారి వినండి. సో మీట్ అవర్ ఫ్యాకల్టీ మెంబర్ డాక్టర్ GTS కార్తిక్ సార్. సో హీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, జాగ్రఫీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్స్. సో ఇతని యొక్క డీటెయిల్స్ చూడండి. సో ఈయన UPSC ప్రిలిమ్స్ 3 times క్రాక్ చేయడం అనేటువంటి జరిగింది. 3 UPSC CSE మెయిన్స్ ఎగ్జామినేషన్స్ 3 సార్లు ఇచ్చారు. అందులో 2 సార్లు ఇంటర్వ్యూస్ కూడా ఆయన ఇవ్వడం అనేటటువంటి జరిగింది. 1 APPSC Group 1 ఇంటర్వ్యూ కూడా ఆయన ఇవ్వడం అనేటటువంటి జరిగింది. వాస్ట్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ దాంతోపాటు UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోసం అండ్ స్టేట్ PSC ఎగ్జామ్స్ కూడా చాలా మంది స్టూడెంట్స్ని ఆయన గైడ్ చేశారు, మెంటర్ చేశారు. నాతో పాటు ఆయన గైడెన్స్ అండ్ సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. సో చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. We will strive every now to get you that 1 rank, so that you are aspiring for, that is for sure. సో మీకు అన్నింటికి మంచి మోడల్ ఆన్సర్స్, అన్ని రకాలుగా సపోర్ట్ అండ్ గైడెన్స్ ఉంటుంది. సో నమ్మకం పెట్టుకొని జాయిన్ అవ్వండి. తప్పకుండా కలిసి వర్క్ చేసి తప్పకుండా సాధిద్దాం. ఓకేనా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇట్ నాన్న. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే దిస్ ఇస్ మై నెంబర్ 8500671913. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. వాట్సాప్ అయినా మెసేజ్ పెట్టచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ అమ్మా.